హాయ్. ఆంధ్రలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు అనుకుంటున్నారు? ఎందుకని కాదు, అంతకుముందు ఆయన 5 years ఉన్నప్పుడు చాలా చేశారు. సో ఐ థాట్ ఈయన విన్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము లాస్ట్ 5 years. మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ రోడ్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఓకే, చంద్రబాబు నాయుడు వస్తే ఓకే కొంచెమన్నా డిఫరెంట్ మారుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నా. సో ఆయన రావాలి అని అనుకుంటున్నా. దట్టు పవన్ కళ్యాణ్ గారితో కలిశారు కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను ఓటేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సింగిల్కి ఎందుకు రాలేకపోతున్నారు? ఆ విషయం అయితే నాకు అంతగా తెలియదు. నేను అంతగా చూడట్లేదు న్యూస్ మొత్తం. సో అంతగా తెలియదు. సో మరి ఇద్దరు పొత్తులతో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వస్తే బాగుంటుంది. సింగిల్గా వస్తే చాలామంది ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎవరికి ఓటేయాలని. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది, కానీ కన్ఫ్యూజ్ అవుతారన్నమాట ఎవరు విన్ అవుతారో అని చెప్పి. సో ఇద్దరు వస్తే బాగుంటుంది. ఈ 5 yearsలో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది జగన్ పాలన? ఈ 5 yearsలో స్టూడెంట్స్కి చాలా చేశారు, కానీ విలేజ్లో రోడ్స్ కానీ మొత్తం వాటర్స్ కానీ ఇవేం లేవు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపే ఆలోచించి ఇంకోవైపు ఆలోచించకుండా ఉంటే బాగోదు. సో చేస్తే అన్నీ చేయాలి, లేదంటే ఏది చేయకుండా ఉండడం బెటర్. మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తున్నారు కదా, చేశారా మరి? దాని గురించి నాకు అంతగా తెలియదు, నేను ఎక్కువ చూడను న్యూస్. అందుకే మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ రోడ్ల వ్యవస్థ కానీ రాజధాని కానీ ఎలా అనిపించాయి జగన్ గారి పరిపాలన మీకు? ఆయన అన్నీ బాగానే చేశారు, కానీ ఇంకా ఎక్కడో విలేజ్ మొత్తము లేదు, ఏం చేయట్లేదు, ఆయన అసలు ఏం చేస్తున్నారు, మేము అనవసరంగా ఆయన కోటేసాము అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మా విలేజ్ మెంబర్స్ అయితే అందరూ అదే ఫీల్ అవుతున్నారు మ్యాక్సిమం. ఈ సంక్షేమ పథకాలలో మీకు ఏదన్నా మీ ఫ్యామిలీ? నేను స్టూడెంట్ కాబట్టి అమ్మఒడి అందింది, అదొక్కటే తెలిసి. ఇంకా అంతకన్నా నాకు తెలియదు. పింఛన్ కూడా ఇంక్రీజ్ చేశారు అని చెప్పి నేను విన్నా, మా పేరెంట్స్ చెప్పారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. 1 minute. అమ్మఒడి మీకు అన్నీ పడ్డాయా? నేను ఇంకా ఇయరే స్టార్ట్ చేస్తాను. నేను గ్యాప్ తీసుకున్నా. మా వాళ్ళందరికీ పడ్డాయి, మా స్టూడెంట్స్ అందరికీ అది పడ్డాయి. చాలా మందికి జాబ్స్ రాక హైదరాబాద్ అట్లా వచ్చేస్తున్నారు కదా. మెయిన్ రీజన్ నేను కూడా అలానే వచ్చా, జాబ్స్ అక్కడ లేక. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జాబ్స్ తీసుకొస్తారంటారా? అది ఆయన పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఆయన తీసుకొస్తే ఓకే, తీసుకురాలేకపోతే ఏం చేయలేము. ఇంకా అది నార్మల్గా ఆ పవర్లో ఉన్న వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. నమస్తే బ్రో. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ టీడీపీ వస్తుందని మేము అనుకుంటున్నాము. టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? సో ఆంధ్రప్రదేశ్కి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి. సో టీడీపీ అయితేనే అది సాధ్యమైందని నేను చూస్తున్నాను. మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయనుకోవచ్చు జగన్ గారి పరిపాలనలో? జగన్ వారి పరిపాలన బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే డెవలప్మెంట్ అంతగా లేదనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి, బట్ డెవలప్మెంట్ కూడా కావాలి కదా. సో పోలవరం ఉంది, సో పోలవరం కూడా డెవలప్మెంట్ కావాలి. పోలవరం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ ఇప్పుడు వరకు ఏమీ లేదు, ఇప్పుడు వరకు ఏమీ జరగలేదు జగన్ గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో పోలవరం కొంతవరకు కంప్లీట్ అయింది, బట్ ఇంకొక 5 years ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయేది. సో అది వెనక్కి వెళ్ళిపోయింది, పోలవరం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నారు కదా జగన్ గారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతున్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకు మారుస్తున్నారో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ కూడా కూటమితో వెళ్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఆ ప్లేస్లో వచ్చింది కాబట్టి, సో బలమైన పార్టీ, బలమైన ప్రత్యర్థిగా ఉంటారు జగన్ గారికి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, అదేవిధంగా చూసుకుంటే మన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన హామీ ఇచ్చినారు 2019 ఎలక్షన్ టైంలో మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తామన్నారు, కానీ అతనిది ఆచరణ సాధ్యం కాదు అనేది అది అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఆయన హామీ ఇచ్చారు, అది నిలబెట్టుకోలేకపోయారు. సో దానికి కారణాలు చాలా ఉంటాయి. మరి వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇంటింటికి పథకాలు డైరెక్ట్గా ఇంటికి చేరుతున్నాయి కాబట్టి దాని మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. జగన్ గారికి లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి. ఈసారి సీట్లు తక్కువే రావచ్చు. ఈసారి ఈ పొత్తులు వస్తున్నాయి కదా, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూడా వస్తుంది కాబట్టి, సో బలమైన ప్రత్యర్థిగా జగన్ గారికి పోటీగా రావచ్చు. ఫైట్ కూడా టోటల్ ఫైట్
బిట్వీన్ వైసీపీ అండ్ కూటమికి ఫైట్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థను తీసే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? మేము అనుకుంటున్నాం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయరేమో అని నేను అనుకుంటున్నాను. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా మంచిగా ఏమన్నా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశం ఏముందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్కి 24 సీట్స్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి 24 సీట్స్ రావటం దాని మీద అభిప్రాయం ఏముంది కానీ బట్ ఏంటంటే సో బలబలాలు చూడాలి మెయిన్. సో టీడీపీ గ్రౌండ్ లెవెల్లో 40 years నుంచి గ్రౌండ్ లెవెల్లో బాగా మంది స్ట్రాంగ్. సో జనసేన ఇప్పుడిప్పుడే గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతుంది. దట్టు టు గోదావరి, ఉమ్మడి గోదావరి, వైజాగ్, కృష్ణా, గుంటూరు. సో ఈ ఏరియాలో కొంచెం బలమంగా ఉంటుంది కాబట్టి ఏదైతే గెలుస్తారో మెయిన్ గెలవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లోనే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. సో ఆ ఏరియాలో చాలా బలంగా ఉంది కాబట్టి ఈసారి గెలిస్తే 24 సీట్లు పక్కా గెలవాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఎందుకంటే ఓట్లు చీలకూడదు. ఓట్లు చీలితే సో అది జగన్ గారికి యాడ్ అయిన అవకాశం ఉంది కాబట్టి ఓట్లు చీలకుండా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ టైం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు వస్తే టీడీపీ జనసేన అనేది కన్ఫామ్గా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? ఎందుకు టీడీపీ జనసేన అంటే మార్పు మొదలైంది. ఇప్పుడు 4 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. ఆయన పరిపాలన అనేది చాలా దరిద్రంగా ఉంది. ఒక ఇండస్ట్రీలు అనేవి లేవు, ఇన్వెస్ట్మెంట్లు అనేవి లేవు. ఏదో పథకాలు ఇస్తుండు, ఆ పథకాల పేర్లతో 7 లక్షల కోట్లు అప్పులు చేసిండు. మొన్న చూసుకుంటే సచివాలయాలు కూడా తాకట్టు పెట్టి అప్పు చేశాడు. అందుకనే కొత్త మార్పు కోరుకుంటున్నాం, కొత్త సీఎం రావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. వై నాట్ 175 అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ జగన్ ఏమన్నాడంటే చూడండి నేను మంచి చేస్తే వేయండి మీ బిడ్డ అంటుండు. ఫస్ట్ నేను మంచి చేస్తే వేయండి అండు. సెకండ్ టైం మీ బిడ్డ అంటుండు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ ఒక్కసారికి చూడండి అండు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం. మళ్ళీ జగన్కి అనేది ఛాన్స్ అనేది ఇవ్వము మేము. ఏ విధమైన సర్వనాశనం అయింది అనుకుంటున్నారు రాష్ట్రం? ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్గా డెవలప్మెంట్ అనేది ఒక కంపెనీస్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి. అవన్నీ లేవు. ఏదో పథకాలు ఇస్తుండు. ఆ పథకాలు ఉచిత పథకాలు అనేవి కరెక్ట్ కాదు బ్రో. జనానికి అలవాటు చేయకూడదు. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు ఇచ్చారంటే ఉచిత పథకాల్లో సగానికి సగం ఒక 2-3 ఇచ్చారు. కానీ మరీ అమ్మఒడి, రేషన్ షాపు బియ్యం రేషన్ షాపు వెళ్లకుండా బియ్యం వేయాలని చెప్పి ఇవన్నీ సోమరిపోతు పథకాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ కాబట్టి గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అరే జగన్ గారు 151 సీట్స్ వచ్చాయి లాస్ట్ టైం, ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి అయితే నా ఎగ్జాంపుల్ ప్రకారం 35 అలా వస్తాయి. 35, 40 అలా వస్తాయి. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయిగా, మీకు ఎలా అనిపిస్తుంది? టీడీపీ జనసేన పొత్తు అనేది అది సమన్వయ కమిటీ. ఎలా అయినా సరే ఈ రాక్షస పాలన నుంచి రాక్షసుని వెళ్ళకూడదాం, ఈ పాలన మనకు వద్దు అని చెప్పి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. చాలా విధంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. అందుకనే పొత్తులో కన్ఫర్మ్ అయ్యి ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పి వస్తున్నారు. సో ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం సిబిఎన్ సమన్వయ కమిటీలో సిబిఎన్ సీఎం అవుతుంది.